ఆంధ్ర హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సంచలనమే. గోవులకి సంబంధించినటువంటి అంశంలో హెబియస్ కార్పస్ అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. బక్రీద్ సందర్భంగా వధించేందుకు తెచ్చిన 195 ఆవులు, ఎద్దులు, దూడల్ని ఎట్లాంటి వివరాలు తీసుకోకుండా వాటికి యజమానిని తానే అని చెప్పిన వ్యక్తికి విజయవాడ భవానీపురం పోలీసులు అప్పగించడానికి హైకోర్టు తీవ్రంగా తప్పట్టింది. ఆ వ్యక్తికి సంబంధించిన కనీస వివరాలు తీసుకోకుండా గోవులను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది. వ్యవహారం మీద పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. విచారణ గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. బక్రీద్ సందర్భంగా వధించేందుకు తెచ్చిన 195 ఆవులు, ఎద్దులు, దూడల్ని విజయవాడ భవానీపురం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బక్రీద్ ముగిసిన తర్వాత ఆ పశువులను వాటి యజమానిని అంటూ వచ్చిన ఓ వ్యక్తికి పోలీసులు అప్పగించారు. అప్పగించే సమయంలో పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన సూరాబత్తుల గోపాలరావు, తోట సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పశువులను పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకునే సమయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని, జంతు హింస నిరోధక చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని వాళ్ళు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద ధర్మాసనం బుధవారం విచారణ జరిపి పోలీసులు తీరును తప్పట్టింది. ఈ కేసు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది.